భారతదేశంలో భక్తి ఉద్యమం. భక్తి అనే భావన మొదట శ్వేతకోపనిషత్తులో ఉంది. అదేవిధంగా భగవద్గీతలో ఉంది, భాగవత పురాణంలో కూడా ఈ భక్తి అనే భావన ఉంది. ఈ భక్తి ఉద్యమం రెండు రకాలుగా జరిగింది. ఒకటి సుగుణ భక్తి, ఇంకొకటి నిర్గుణ భక్తి. సుగుణ భక్తి అంటే దేవునికి మానవ రూపం ఇచ్చి పూజించడం జరుగుతుంది. దీంట్లో విగ్రహ ఆరాధన ఉంటుంది, ఓకేనా, ఏకేశ్వరోపాసన కూడా ఉంటుంది. అదే నిర్గుణ భక్తి అయితే దేవునికి ఎటువంటి రూపం ఉండదు. ఇది దక్షిణ భారతదేశంలో అయితే లేదు. అయితే పశ్చిమ మరియు ఉత్తర భారతదేశంలో నిర్గుణ భక్తి అనే భావన పూర్తిగా వ్యాపించి ఉంది. అంటే దీనిపైన ఇస్లాం ప్రభావం ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే దక్షిణ భారతదేశంలో ప్రారంభమైనటువంటి ఈ భక్తి ఉద్యమం క్రమేణా ఉత్తర భారతదేశానికి విస్తరించడం అనేది జరిగింది. దక్షిణ భారతదేశంలో భక్తి ఉద్యమాన్ని నడిపిన వారిలో నాయనార్లు, అల్వార్లు అని రెండు రకాలుగా ఉన్నారు. ఎవరైతే శివుణ్ణి పూజిస్తారో వాళ్ళు నాయనార్లుగా, ఎవరైతే విష్ణువును పూజిస్తారో వాళ్ళు అల్వార్లుగా మనం చెప్పుకుంటాం. అయితే ఈ అల్వార్ల సంఖ్య మొత్తం 16 మంది అల్వార్లు ఉన్నారు. వీరిలో ఔండాల్ అల్వార్ అనేటువంటి ఆమె స్త్రీగా ఉంది. ఇక్కడ ఈ అల్వార్లలో ఈ పుదత్ అల్వార్ అనేటువంటి వ్యక్తి మనకు ప్రాపంచిక మార్గం అంటే ప్రాపతి మార్గాన్ని చూపించడం జరుగుతుంది. ఈ ప్రాపతి మార్గం అంటే ఏంటంటే భగవత్ సమర్పణ ద్వారానే మనకు మోక్షం అనేది లభిస్తుంది అని చెప్పడం జరుగుతుంది. ఈ ఆల్వార్లు ఎవరైతే విష్ణువును కీర్తిస్తూ భజనలు చేస్తారో ఈ భజనలను మనము పాసురములు అని పేర్కొనడం అనేది జరుగుతుంది. ఇకపోతే శివుణ్ణి ప్రార్థించేటువంటి నాయనార్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మొత్తం మంది 63 మంది ఉన్నారు. దీంట్లో నందనార్ అనే నాయనార్ ఎవరైతే ఉన్నారో ఈయన అస్పృశ్య వర్గానికి చెందినటువంటి వాడు. ఇది అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం.